ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న, కంది, ఉల్లి, టమోటా తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సుమారు 5,000 హెక్టార్లలో పంటలు నీట మునిగినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు నీటిలో నానడంతో కుళ్లిపోయి ఎందుకు పనికిరాకుండా పోయాయి. భారీగా పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వమే తమని ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. పంట నష్టాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, పొలాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మనం గమనించవచ్చు. వేలాది ఎకరాల్లో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. చాలా చోట్ల పత్తి పంట కానీ ఇతర పంటలకు కానీ తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వాన 10 రోజుల నుంచి కొట్టి ఇన్ని నీళ్ళు ఆగి చేను పాడైపోయింది సార్. 30,000 గుత్తగి చేసినాం సార్. 4 ఎకరాలు 30,000 గుత్తగి చేసినాము. ఒక 50,000 పెట్టుబడి పెట్టింటాం సార్. విత్తనాలకి, మందులకి 1,00,000 రూపాయల దాకా అయింటాయి. ఇవన్నీ 3 ఎకరాలు అయింది సార్. 4 ఎకరాల్లోనే 1 ఎకరం ఉంటుందేమో సార్. అక్కడ మాకేమన్నా నష్టపరిహారం చేయండి సార్. చాలా ఘోరంగా అయిపోయింది సార్. ఇదైతే మాకైతే ₹1 రాదు. మేము పెట్టిన పెట్టుబడులకే మేము అప్పులు చాలా కోసి పెడుతున్నారు. ఇంకా దీనికి ఇంకా గవర్నమెంటే బాధ్యత. మా వల్ల అయితే ఏం కాదు సార్. ఇంక పనికిరాదు సార్. ఇంకా అయిపోయింది, కుళ్ళిపోయింది సార్. ఇంకా అంతా అది ఇంకేం పనికిరాదు సార్. ఇంకా అయిపోయా. ఈ చెట్టు కూడా ఇట్లా పడుకుంటే చెట్టు కూడా చచ్చిపోతుంది సార్. ఇంకా ఈ తేమ సార్. ఇది ఇంకా 16 రోజులు ఆడుతుంది ఆడాలంటే. చినుకు పడుకుంటుంటే ఇంకా అయిపోయింది సార్. ఇంకా చచ్చిపోతుంది. ఏం పని చేయదు. గతంలో 2014లో ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒకసారి వచ్చింది సార్. దీని నుంచి రైతులకి చాలా నష్టం జరిగింది సార్. దాదాపు కాయ అంతా కూడా కుళ్ళిపోయింది సార్. ఇది ఈ పత్తి కూడా నాణ్యత అనేది కనిగా తగ్గిపోతుంది సార్. మార్కెట్లో కూడా దీనికి రేటు ఉండదు. పెట్టుబడులు మొత్తం పోయినట్లే సార్. అంత ఈ విధంగా ఉంది సార్. మొత్తం ఈ విధంగా అయిపోయింది. దీంతో మేము ఏ పంట తీయాలని సార్, ఏం పంట తీయలేము సార్. మనం తీయాల్సింది వచ్చేసి కనీసం ఎకరాకి 10 క్వింటాల బండిది పోయి లాస్ట్ కింటం కూడా తరమగానట్లు అయిపోయింది సార్. మాకు ఇది పంట 4 ఎకరాలు మొత్తం వరదపోయింది సార్. ఏం లేదు. అంతకుముందు అయితే బాగానే ఉంది. ఇంకా ఏమంటే బెట్టకు వచ్చి మరి వర్షం పడిన తోలనే మొత్తం పోయింది సార్. ఇంకేం లేదు మాకు. మేము 1 ఎకరాకి 30,000 పెట్టినాము ఖర్చు. దాదాపు అంటే 4 ఎకరాలకి 1,20,000 వరకు నేను ఖర్చు పెట్టినాము. ఇప్పుడు కనీసం అంటే 10,000 దాకా వస్తట్లేదు. మీరు దీనికి ఏ ప్రకారంగా సాయం చేయాలి. దీన్ని మనం పత్తి ఇప్పించుకుందామంటే కూడా రాదు. ఇంకంతా ఉన్నింది రాలిపోతుంది. లేదంటే ఇది అంతా గుగ్గులు అయిపోతుంది. కన్నీగా విత్తనాలు కూడా అయిపోయి అంత ఆకు కాయ కుళ్ళిపోయి కింద పడిపోతుంది. ఇంకా మరి నెక్స్ట్ మనం ఏమన్నా ఇగురు వచ్చేటట్ల మరి అవి ఇవి చేసుకొని పెడతామంటే నెక్స్ట్ కూడా మళ్ళీ ఇట్లా అవకాశం మరి వచ్చిందంటే మరి ఇంకా పెట్టింది కూడా మళ్ళీ ఇంక రెండోసారి కూడా కోల్పోతుంది అనే ఒక భయం ఒకటి ఉన్నది మా దగ్గర. దానికని గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాం. 12 ఎకరాలు కౌలుకు తీసుకున్నాము. మిర్చి, టమోటా, ఉల్లిపాయ, పత్తి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కౌలే 2 లక్షలు కట్టాను. పెట్టుబడి వచ్చేసి 3 లక్షల దగ్గర అయింది. ఇది మొత్తం చేతికొచ్చే ముందర వర్షం రావడం వల్ల వాగు తెగిపోయి మొత్తం పంట మొత్తం నాశనం అయిపోయింది. మాకు ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటే బతకగలం, లేదంటే మాకు ఇంకేమి లే. మందులు పురుగు మందు తాగి చనిపోవడం తప్ప వేరే దారి ఏమీ లేదు మాకు. దీన్ని నమ్ముకున్నాము. ఇప్పుడు నోటికి వచ్చింది, అందనట్లు పోయింది. 13 ఎకరాలు పొలం పోయింది. 13 ఎకరాలు మొత్తం నీట మునిగిపోయింది సార్. మొత్తం దీనిపైన 5 లక్షలు పెట్టుబడి ఉంటుంది సార్. సేద్యాలు, మందులు, నాట్లు అవన్నీ సార్. ఏం పనికిరాదు సార్. ఇది మరి అంత పీకేసుకొని మరి రెండో పంట ఏమన్నా చేస్తాం సార్. అప్పులు తెచ్చి బ్యాంకుల్లోన పెద్ద రైతుల దగ్గర ఎక్కడెక్కడో తెచ్చుకొని మేము పంట వేయడం జరిగింది. ఇవన్నీ దెబ్బతింటే మేము ఏదో రోడ్డును పడాల్సిన అవసరమే కానీ ముందుకు రావాల్సినది ఏం లేదు సార్. ప్రభుత్వం అయితేనేమి దృష్టిలో పెట్టుకొని మాకు సాయం చేస్తామని మేము కోరుకుంటున్నాం సార్. మేజర్గా ఈ ప్రాంతంలో పత్తి పంట చేశారు. పత్తి పంట బాగా దెబ్బతిన్నది. రైతులు వర్షాలు వచ్చాయనే సంతోషం పక్కన పెట్టి ఈ వర్షాలలో బాగా నష్టపోయినటువంటి భావన రైతులు ఎక్కువ ఉంది. అదే కాకుండా కంది పంట దెబ్బతిన్నది, ఇక్కడ మిర్చి పంట దెబ్బతిన్నది, ఇవి దెబ్బతిన్నాయి. దీనికి ఇంకా ఇవి ఏం రావు. ఇక్కడ మేము టమాటా దీంట్లో ఉన్నాం. వాళ్ళు పెరికేయడం తప్ప వేరేది ఏమీ రాదు. ఎంత నష్టం జరిగిందో ఆ రైతును ఆదుకోవాలి. దాదాపు అయితే ఇప్పుడు 2 జిల్లాల్లో కలిపి పత్తి అయితే దాదాపు 2,500 హెక్టార్ల వరకు ఉండొచ్చు. ఇంకా మనం మొక్కజొన్న తీసుకున్నట్లయితే దాదాపు 639 హెక్టార్లు కేవలం ఒక నంద్యాల జిల్లాలో, తర్వాత కర్నూలు జిల్లాలో కూడా దాదాపు ఒక 500 హెక్టార్ల వరకు కూడా ఎఫెక్ట్ అయ్యింది. ఈ ఎక్సెస్ రైన్స్ రావడం వల్ల కొన్ని చోట్ల ఇనండేషన్ అంటే కొంచెం లోతట్టు ప్రాంతాలు జలమయం కావడము, కొంచెం వాగులు వంకలు కొన్ని కట్టలు తెగిపోవడం వలన మనకి ఈ మందికెర మండలంలో ఒక దగ్గర 500 హెక్టార్లలో మనకి ప్రతి పంట కంది, నెక్స్ట్ సజ్జ,
ఈ పంటలు మనకి ఇక్కడ ఎక్కువగా కొంచెం నష్టం జరగడం జరిగింది. ఆస్పరి మండలంలో దగ్గర 350 హెక్టార్ల నుంచి 400 హెక్టార్ల వరకు ఈ ప్రధానంగా ప్రత్తి, అక్కడక్కడ టమోటా మరియు సజ్జ పంట కూడా మనకి అక్కడ ప్రాథమికంగా నష్టం రావడం జరిగింది. ఇది కర్నూలు జిల్లాలో పంటల పరిస్థితి. వేలాది ఎకరాల్లో ఈ విధంగా పంటలు నీట మునిగి ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతున్నారు. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.